నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట, సీనియర్ జర్నలిస్ట్. రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న అభిప్రాయం రేపు ఉండకపోవచ్చు. ప్రజల్లో ఇప్పుడున్నటువంటి ఆలోచన విధానం రేపు ఉండకపోవచ్చు. అంటే ఎన్నికలు వచ్చే నాటికి ప్రజల మూడు మారుతూ ఉంటుంది. చివరికి ఎవరిని గెలిపిస్తారో చెప్పలేము. అట్లాగే చాలామంది మిత్రులను విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అని చెప్పి అడుగుతున్నారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గ ఫలితంపై కొంత సందిగ్ధత ఉన్న నష్టం తెలుగుదేశం పార్టీకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం అభ్యర్థి గెలవటానికి కొంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి. అయితే గతంలో 6 స్థానాలని వైసీపీ అసెంబ్లీ స్థానాలను ఇక్కడ గెలుచుకుంది. ఇప్పుడు ఒక స్థానాన్ని కోల్పోతుంది. ఆ స్థానాన్ని కోల్పోయినా అదనంగా ఇంకొక స్థానాన్ని టీడీపీ నుంచి లాక్కోబోతుంది. అదేంటనేది భవిష్యత్తులో చెప్తాను మీకు.